గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 127వ. ఇక మొదటి స్థానంలో ఐస్లాండ్, రెండవ స్థానంలో న్యూజిలాండ్. రాజ్యాంగ 131వ సవరణ బిల్లు 2026 అనగా డీలిమిటేషన్ బిల్లు 2026 ప్రకారం లోక్సభ ప్రతిపాదిత గరిష్ట సభ్యుల సంఖ్య ఎంత? 850. ప్రపంచ సంతోష నివేదిక 2026 అనగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 116వ. ఇక మొదటి స్థానంలో ఫిన్లాండ్, రెండవ స్థానంలో ఐస్లాండ్, మూడవ స్థానంలో డెన్మార్క్. 2025 అవినీతి అవగాహన సూచికలో భారతదేశం యొక్క స్థానం ఎంత? 91వ. మొదటి స్థానంలో డెన్మార్క్, రెండవ స్థానంలో ఫిన్లాండ్, మూడవ స్థానంలో సింగపూర్. ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచిక 2026లో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? 157వ. మొదటి స్థానంలో నార్వే, రెండవ స్థానంలో నెదర్లాండ్స్. నార్వే చెస్ 2026 టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? ఆర్ ప్రజ్ఞానంద. వరల్డ్ ఆర్చరీ ద్వారా పారా ఆర్చర్ ఆఫ్ ది ఇయర్ 2025గా ఎవరు ఎంపికయ్యారు? శీతల్ దేవి. అంతరించిపోతున్న ఇండియన్ స్కిమ్మర్ను సంరక్షించినందుకు గాను 2025 శాంక్చురీ వైల్డ్ లైఫ్ సర్వీస్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? పర్వీన్ షేక్. ఢిల్లీ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం 2026లో ఏ తెలుగు నటుడు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించబడ్డాడు? నందమూరి బాలకృష్ణ. భారతదేశపు మొట్టమొదటి బయోప్రాసెసింగ్ ప్లాంట్ వన్ బయో ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? తెలంగాణ. 2025 బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? స్మృతి మందాన. హోంమంత్రి అమిత్ షా దేనికోసం ప్రగతి మరియు వికాస్ మస్కట్లను ప్రారంభించారు? జనాభా లెక్కలు 2027 కోసం. స్వాతంత్రం తర్వాత భారతదేశపు మొట్టమొదటి భారీ ప్రైవేటు రంగ బంగారు గని అయిన జోనగిరి గోల్డ్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ప్రారంభించబడుతోంది? ఆంధ్రప్రదేశ్, కర్నూలు జిల్లాలో. 2026 గణతంత్ర దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? 150 సంవత్సరాల వందే మాతరం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అగ్రికోల పథకాన్ని ఏ అంతర్జాతీయ సంస్థ ప్రదానం చేసింది? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్పీకర్ ఆఫ్ ది నెసెట్ పథకాన్ని ప్రదానం చేసిన దేశం ఏది? ఇజ్రాయెల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్ కమాండర్ గ్రాండ్ క్రాస్ గౌరవాన్ని ఏ దేశం ప్రదానం చేసింది? స్వీడన్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటీవల ఏ దేశం ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియా పురస్కారాన్ని ప్రదానం చేసింది? ఇథియోపియా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇటీవల ఏ దేశం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ ఫస్ట్ క్లాస్ పురస్కారాన్ని ప్రదానం చేసింది? స్లోవేకియా. నీతి ఆయోగ్ ఏ రాష్ట్రాన్ని భారతదేశ అల్లం రాజధానిగా ప్రకటించింది? మిజోరాం. ఏ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా మహిళలతో కూడిన సింగపెన్ ప్రత్యేక దళాన్ని ప్రారంభించింది? తమిళనాడు. గాజా కాల్పుల విరమణ ప్రణాళికను పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ పీస్ను ప్రారంభించిన దేశం ఏది? అమెరికా. మొదటి ఫిఫా శాంతి బహుమతి 2025 ఎవరు గెలుచుకున్నారు? డొనాల్డ్ ట్రంప్. అసెంబ్లీ ఎన్నికల సమయంలో నీలా అనే హ్యూమనాయిడ్ రోబోట్ను తొలిసారిగా ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం మోహరించింది? పుదుచ్చేరి. ఫైనల్లో గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి IPL 2026 టైటిల్ను గెలుచుకున్న జట్టు ఏది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు RCB. 2026 రంజీ ట్రోఫీని గెలుచుకున్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇక రెండవ స్థానంలో కర్ణాటక.
ఐపీఎల్ 2026లో ఆరెంజ్ క్యాప్ మరియు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అవార్డును గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించింది ఎవరు? వైభవ్ సూర్యవంశీ. టైమ్ 100 మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఇన్ స్పోర్ట్స్ 2026 జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయురాలు ఎవరు? స్మృతి మందానా. ధర్మ గార్డియన్ 2026 వ్యాయామం భారతదేశం మరియు ఏ దేశం మధ్య నిర్వహించబడుతోంది? జపాన్. టైమ్ యొక్క 2025 CEO ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? నీల్ మోహన్. టైమ్ యొక్క 2025 అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? అజా విల్సన్. టైమ్ యొక్క 2025 ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్గా ఎవరు ఎంపికయ్యారు? లియోనార్డో డికాప్రియో. 2025లో వరల్డ్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్గా అనగా పురుషులకు గాను ఎవరు ఎంపికయ్యారు? అర్మాండ్ డుప్లాంటిస్, స్వీడన్. ఇక ఉమెన్ పరంగా మెక్లాఫ్లిన్ లెవ్రోన్, USA. బీసీసీఐ నామన్ అవార్డ్స్ 2026లో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా పురుషులకు గాను ఎవరు ఎంపికయ్యారు? శుభమాన్ గిల్. అవార్డ్స్ 2026లో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా మహిళలకు గాను ఎవరు ఎంపికయ్యారు? స్మృతి మందానా. పురుషుల అండర్-19 వన్డే ప్రపంచ కప్ను ఏ దేశం గెలుచుకుంది? భారతదేశం. 2వ స్థానంలో ఇంగ్లాండ్. అండర్-19 2025 ఆసియా క్రికెట్ కప్ను ఏ దేశం గెలుచుకుంది? పాకిస్తాన్. 2వ స్థానంలో భారతదేశం. 2026 మహిళల ప్రీమియర్ లీగ్ను ఏ జట్టు కైవసం చేసుకుంది? రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, RCB. 2026 పురుషుల T20 ప్రపంచ కప్ 10వ ఎడిషన్ను ఏ క్రికెట్ జట్టు గెలుచుకుంది? భారతదేశం. 2వ స్థానంలో న్యూజిలాండ్. 2026 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్లో వేగవంతమైన సెంచరీతో చరిత్ర సృష్టించింది ఎవరు? ఫిన్ అలెన్, న్యూజిలాండ్ ఆటగాడు. 2028 ఐసీసీ పురుషుల T20 ప్రపంచ కప్ 11వ ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్. 2026 పురుషుల T20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ను ఎవరు గెలుచుకున్నారు? సంజు శాంసన్. 2026 పురుషుల T20 ప్రపంచ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? జస్ప్రీత్ బుమ్రా. 2026 విజయ్ హజారే ట్రోఫీ టైటిల్ను గెలుచుకున్న క్రికెట్ జట్టు ఏది? విదర్భ. 2వ స్థానంలో సౌరాష్ట్ర. మహిళల ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026ను ఎవరు గెలుచుకున్నారు? ఇండియా ఏ క్రికెట్ జట్టు. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది? ఛత్తీస్గఢ్. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026లో ఏ రాష్ట్రం పథకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది? కర్ణాటక. 2వ స్థానంలో ఒడిస్సా, 3వ స్థానంలో జార్ఖండ్. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్లో పురుషుల ఫుట్బాల్ ఫైనల్లో ఏ రాష్ట్రం స్వర్ణ పథకాన్ని గెలుచుకుంది? పశ్చిమ బెంగాల్. 2వ స్థానంలో ఛత్తీస్గఢ్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025లో ఏ రాష్ట్ర మహిళల హాకీ జట్టు స్వర్ణ పథకాన్ని కైవసం చేసుకుంది? ఒడిస్సా. ది విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఒక ఇనిషియేటివ్? ఇజ్రాయెల్. దేశీయ T20 టోర్నమెంట్ అయిన 2025 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? జార్ఖండ్. 44వ జూనియర్ నేషనల్ ఖోఖో ఛాంపియన్షిప్కు వేదికైన నగరం ఏది? బెంగళూరు. 44వ జూనియర్ జాతీయ ఖోఖో ఛాంపియన్షిప్లో బౌలర్ టైటిల్ను గెలుచుకున్న రాష్ట్రం ఏది? కర్ణాటక. 2వ స్థానంలో మహారాష్ట్ర. ఆర్టీఐ చట్టం 2005 పరిధిలోకి ఏ సంస్థ రాదని కేంద్ర సమాచార కమిషన్ తీర్పు ఇచ్చింది? బీసీసీఐ. గిగ్ వర్కర్ల కోసం భారతదేశం మొట్టమొదటి డిజిటల్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ఏ రాష్ట్రం ప్రారంభించింది?
కర్ణాటక. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ప్రకారం ప్రపంచంలోనే అతిపెద్ద R&D రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఖర్చు చేసిన దేశం ఏది? చైనా. 2వ స్థానంలో అమెరికా, 7వ స్థానంలో భారతదేశం. ఫైనల్లో ఢిల్లీ దంగల్స్ వారియర్స్ను ఓడించి ప్రో రెజ్లింగ్ లీగ్ 2026ను గెలుచుకున్న జట్టు ఏది? హర్యానా థండర్స్. 2026 ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్లో ఏ దేశం పతకాల పట్టికలో అగ్రస్థానం నిలిచింది? ఇండియా 114 పతకాలతో. 2వ స్థానంలో జపాన్, 3వ స్థానంలో అర్జెంటీనా. 2026 ప్రపంచ యోగాసన ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది? భారతదేశం, అహ్మదాబాదులో. సుల్తాన్ అజ్లాన్ షా కప్ 2025లో భారతదేశం హాకీలో ఏ పథకాన్ని గెలుచుకుంది? వెండి పథకాన్ని. ఇక మొదటి స్థానంలో బెల్జియం నిలిచింది. సాఫ్ అండర్-20 ఛాంపియన్షిప్ 2026ను ఏ దేశం గెలుచుకుంది? బంగ్లాదేశ్. 2వ స్థానంలో భారతదేశం. 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చే భారతీయ నగరం ఏది? అహ్మదాబాద్. 2025 UN ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ అవార్డును గెలుచుకున్న భారతీయ అధికారి ఎవరు? సుప్రియా సాహు. బార్బీ డ్రీమ్ టీంలో చేరిన మొదటి భారతీయ మహిళ ఎవరు? స్మృతి మందానా. 2026 గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేటెడ్ టీచర్ అవార్డును ఏ భారతీయ ఉపాధ్యాయురాలు గెలుచుకున్నారు? సోమమండల్. ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ 2026 తైవాన్ ట్రావెలాగ్ నవలకు లభించింది. ప్రశంసలు పొందిన ఈ పుస్తక రచయిత ఎవరు? యాంగ్ షువాంగ్ జీ, తైవానీ. 2026 లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్కు ఏ దేశ మహిళా క్రికెట్ జట్టు నామినేట్ అయింది? భారతదేశం. మహిళల భద్రత, ఆర్థిక స్వాతంత్రాన్ని పెంపొందించడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ రైడ్ కార్యక్రమాన్ని ప్రారంభించింది? తెలంగాణ. రష్యా గ్రాండ్ శాండ్ మాస్టర్ కప్ 2026ను గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు? సుదర్శన్ పట్నాయక్. ఐక్యరాజ్య సమితి మిలిటరీ జెండర్ అడ్వకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకున్న 3వ భారతీయ మహిళా అధికారి ఎవరు? మేజర్ అభిలాష బరాక్. భారత సైన్యం ఏ సంవత్సరాన్ని నెట్వర్కింగ్ అండ్ డేటా సెంట్రిసిటీ సంవత్సరంగా ప్రకటించింది? 2026ని. ఫామ్ టు హోమ్ అనే కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఏ నగర పోలీసులు ఏ ఆధారిత సోషల్ మీడియా నిఘా ప్లాట్ఫామ్ అయిన సోషైని ప్రారంభించారు? హైదరాబాద్, తెలంగాణ. కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ తీర రైల్వే జోన్కు ఏ నగరాన్ని ప్రధాన కార్యాలయంగా నియమించారు? విశాఖపట్నం. దక్షిణ మధ్య రైల్వే జోన్ను 6 డివిజన్ల నుంచి ఎన్ని డివిజన్లకు పునర్వ్యవస్థీకరిస్తున్నారు? 3. అవి సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు. ఇక విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లను కొత్త దక్షిణ తీర రైల్వే జోన్కు అనగా విశాఖపట్నానికి బదిలీ చేశారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం వన్ స్టాప్ మల్టీపర్పస్ యూనిఫైడ్ కార్డు ఏర్పాటును ప్రకటించింది? తెలంగాణ. భారతదేశపు మొట్టమొదటి మహిళా నేతృత్వంలోని సౌర విద్యుత్ ప్లాంట్ను ఏ రాష్ట్రం ప్రారంభించింది? తెలంగాణ. భారత రైల్వేలు ఏ రైల్వే స్టేషన్లో హ్యూమనాయిడ్ రోబోట్ ఏఎస్సి అర్జున్ని ప్రవేశపెట్టాయి? విశాఖపట్నం. వరుసగా 4వ సంవత్సరం జాతీయ ఇంధన పరిరక్షణ అవార్డు 2025ను ఏ రాష్ట్రం గెలుచుకుంది? ఆంధ్రప్రదేశ్. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? రష్మిక మందానా. ఫిట్నెస్ మరియు ఐక్యతను ప్రోత్సహించడానికి వాక్ టు మార్స్ అనే ప్రచారాన్ని ప్రారంభించిన దేశం ఏది? యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ. సుప్రీంకోర్టు 2026 ప్రకారం షెడ్యూల్డ్ కుల హోదా ఏ మతాలకు పరిమితం చేయబడింది? హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతాలకు గాను.
గాబీ అనే పేరుతో తన మొదటి హ్యూమనాయిడ్ రోబోట్ సన్యాసిని ఏ దేశం ప్రవేశపెట్టింది? దక్షిణ కొరియా. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ నటుడిగా ఎవరు అవార్డును గెలుచుకున్నారు? నాగ చైతన్య. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న సినిమా ఏది? రాజు వెడ్స్ రాంబాయి. ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారం 2025లో ఉత్తమ నటుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారం 2025లో బెస్ట్ ఇండియన్ ఫిమేల్ ఆర్టిస్ట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? జయసుధ. 98వ అకాడమీ అవార్డ్స్లో అనగా ఆస్కార్ అవార్డ్స్ 2026లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న సినిమా ఏది? వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ సౌత్ 2025 తెలుగు గాను ఉత్తమ చిత్రంగా ఏ సినిమా అవార్డును గెలుచుకుంది? పుష్ప 2 ది రూల్. ఇక ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేద థామస్ గెలుచుకున్నారు. ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్ 2026 యొక్క విజేత ఎవరు? ఆర్ వైశాలి. 98వ అకాడమీ అవార్డ్స్లో అనగా ఆస్కార్ అవార్డ్స్ 2026లో ఉత్తమ దర్శకుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? పాల్ థామస్ ఆండర్సన్. 98వ అకాడమీ అవార్డ్స్లో అనగా ఆస్కార్ అవార్డ్స్ 2026లో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? జెస్సీ బక్లీ. 98వ అకాడమీ అవార్డ్స్లో అనగా ఆస్కార్ అవార్డ్స్ 2026లో ఉత్తమ నటుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మైకేల్ బి జోర్డాన్. 98వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ అవార్డును గెలుచుకున్న సినిమా ఏది? కెపాప్ డెమోన్ హంటర్స్. 98వ అకాడమీ అవార్డ్స్లో ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకున్న పాట ఏది? గోల్డెన్. డిసెంబర్ 24, 2025న బ్లూ బర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించిన సంస్థ ఏది? ఇస్రో. 2026 ప్రపంచ బౌద్ధ శాంతి సదస్సుకు ఆతిథ్యమిచ్చిన నగరం ఏది? హైదరాబాద్. 2025 తెలుగు బాలల సాహిత్య పురస్కారం లేదా బాల సాహిత్య పురస్కార్ 2025 ఎవరికి లభించింది? గంగిశెట్టి శివకుమార్. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి ప్రధాన న్యాయమూర్తులు సహా ఎంతవరకు పెంచడానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు? 38 వరకు. పాపికొండ జాతీయ ఉద్యానవనంలో ఎక్స్ప్లోరర్ అనే మగపులిని తిరిగి అడవిలోకి ప్రవేశపెట్టి ఆపరేషన్ స్ట్రైప్స్ను నిర్వహించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. జల్ సంచయ్ జన్ భాగీదారీ క్యాంపెయిన్ కింద జాతీయ అవార్డులను గెలుచుకున్న ప్రకాశం జిల్లాలోని 3 గ్రామాలు ఏవి? మురుగుమ్మి, మారెల్ల మరియు తాంగెల్ల. ఆపరేషన్ చెబుత్రాను ఏ నగర పోలీసులు రాత్రిపూట తిరుగుడును అరికట్టి ఇబ్బందులను నివారించడానికి చేపట్టారు? హైదరాబాద్. రైల్వే స్టేషన్లో స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి భారతీయ రైల్వేలు ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్. భారతీయ రైల్వే నెట్వర్క్లోని రైల్వే స్టేషన్ల అభివృద్ధి మరియు అప్గ్రేడ్ కోసం ప్రారంభించబడిన పథకం పేరు ఏమిటి? అమృత్ భారత్ స్టేషన్ పథకం. 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం 2026కి ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? ఇండియా. 2026 బ్రిక్స్ అధ్యక్ష పదవికి భారతదేశం అధికారికంగా ప్రారంభించిన ఇతివృత్తం అనగా థీమ్ ఏమిటి? స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు స్థిరత్వం కోసం నిర్మాణం అనగా బిల్డింగ్ ఫర్ రెసిలియన్స్, ఇన్నోవేషన్, కొలాబరేషన్ అండ్ సస్టైనబిలిటీ. 2026 ఎర్త్ దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? మన శక్తి మన గ్రహం, అవర్ పవర్ అవర్ ప్లానెట్. 2024 సంవత్సరానికి గాను జాతీయ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రేటింగ్స్లో ఏ రాష్ట్రం అగ్రస్థానం నిలిచింది? కేరళ. రెవల్యూషనరీ రాజ్ నరేంద్ర మోదీస్ 25 ఇయర్స్ అనే పుస్తక రచయిత ఎవరు? అలోక్ మెహతా. కరుణ ది పవర్ ఆఫ్ కంపాషన్ అనే పుస్తక రచయిత ఎవరు?
కైలాష్ సత్యార్థి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ అనగా విబిజి రామ్ చట్టం. ఇది ఎంఎన్రేగా చట్టానికి బదులుగా దేశవ్యాప్తంగా ఏ తేదీ నుంచి అమలులోకి వస్తున్నది? జూలై 1, 2026 నుంచి. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టం 2025 కింద ఎన్ని రోజుల కూలీ ఉపాధి హామీ అందించబడుతుంది? 125 రోజులు. జర్నలిస్టులకు గాను 2026 పులిట్జర్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆనంద్ ఆర్కే మరియు సుపర్ణ శర్మ. సెల్ బ్రాడ్కాస్ట్ సొల్యూషన్ కోసం స్కోచ్ అవార్డు 2025ను అందుకున్న సంస్థ ఏది? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్ సిడాట్. 2025-26 సంవత్సరానికి గాను బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందిన కోలం బీచ్ ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. కలరి లీఫ్ అనేది ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో నిర్వహించబడే ఉమ్మడి సముద్ర వ్యాయామం? లక్షద్వీప్. దాదాపు 40 లక్షల బ్లూ కార్డ్ హోల్డర్ కుటుంబాలకు ఉచిత ఆహార కిట్లను అందించడానికి మేరీ రసోయ్ అనే పథకాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? పంజాబ్. అరుదైన భూ ఖనిజ నిల్వల్లో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానంలో. మొదటి స్థానంలో చైనా, 2వ స్థానంలో బ్రెజిల్. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఎలినా రైబాకినా. 2026 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? కార్లోస్ అల్కరాజ్, స్పెయిన్ దేశస్థుడు. వ్యాపారాల కోసం వాయిస్ ఆధారిత బిల్లింగ్ మరియు అకౌంటింగ్ అసిస్టెంట్ అయిన పిల్లు ఏఐని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. పింక్ సహేలీ అనేది ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించిన స్మార్ట్ కార్డ్ ఆధారిత ఉచిత బస్సు ప్రయాణ పథకం? ఢిల్లీ. 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025లో మహిళల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? సూర్య చరిస్మా తమిరి. 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025లో పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? రిత్విక్ సంజీవి ఎస్. 87వ సీనియర్ నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025లో పురుషుల డబుల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఏ హరిహరన్ మరియు రూబన్ కుమార్. ఇండియాస్ ఫస్ట్ ఒలింపిక్ గోల్డ్ అనే పుస్తక రచయిత ఎవరు? కె ఆరుముగం. చాలీస్ ఆఫ్ అంబ్రోసియా రామ్ జన్మభూమి ఛాలెంజ్ అండ్ రెస్పాన్స్ అనే పుస్తక రచయిత ఎవరు? సురేంద్ర కుమార్ పచౌరి. అగత్యర్ ది యూనిఫైయర్ అనే పుస్తక రచయితలు ఎవరు? ఓ శ్యామభట్ మరియు డాక్టర్ ఎంఎన్ సుధా. మార్చి 2026లో విడుదలైన మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేషన్ పుస్తక రచయిత ఎవరు? ధీరజ్ కకాడియా. మిషన్ క్వీన్ పైనాపిల్ ఏ రాష్ట్రంలో ప్రయోగించబడింది? త్రిపుర. భారతదేశంలోని ఏ నగరాన్ని ప్రపంచ లిచీ రాజధాని అని పిలుస్తారు? ముజఫర్పూర్, బీహార్. బెటర్ నెవర్ స్టాప్స్ అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు? శామ్ శ్రీనివాసన్. ద బెంచ్, ద బార్ అండ్ ద బిజారీ మరియు ద లాఫుల్ అండ్ ఆఫుల్ అనే పుస్తకాలను ఎవరు రాశారు? తుషార్ మెహతా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అపనపన్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? శివరాజ్ సింగ్ చౌహాన్. ది సేజ్ హూ రీఇమాజిన్డ్ హిందూయిజం, ది లైఫ్ లెసన్స్ అండ్ లెగసీ ఆఫ్ శ్రీ నారాయణ గురు అనే పుస్తక రచయిత ఎవరు? శశి థరూర్. ది లైబ్రరీ మ్యాన్ ఆఫ్ ఇండియా, ది స్టోరీ ఆఫ్ పిఎన్ పనికర్ అనే పుస్తక రచయిత ఎవరు? పిపి సత్యన్. వెన్ ఆడిట్ మ్యాటర్స్ కాగ్ ఇంటర్వెన్షన్స్ దట్ మేడ్ ఏ డిఫరెన్స్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? వినోద్ రాయ్. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ఇటీవల ఆవిష్కరించిన హిస్టరీ దట్ ఇండియా ఇగ్నోర్డ్ అనే పుస్తక రచయిత ఎవరు? ప్రేమ్ ప్రకాష్. భారత ఉపరాష్ట్రపతి ఇటీవల విడుదల చేసిన సనాతన సంస్కృతికి
అటల్ దృష్టి అనే పుస్తక రచయిత ఎవరు? వాసుదేవ్ దేవనాని. ఖుద్బాత్ ఏ మోదీ లాల్ కిలాకి ఫసిల్ సేవ్ అనే పుస్తకాన్ని ఎవరు ప్రారంభించారు? ధర్మేంద్ర ప్రధాన్. ది క్యూరియస్ అండ్ ది క్లాసిఫైడ్ అనే పుస్తక రచయిత ఎవరు? మనోజ్ ముకుంద్ నరవనే. డిసెంబర్ 2025లో విడుదలైన ది ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ రైట్ అనే పుస్తక రచయిత ఎవరు? అజిత్ నవరాజ్ హన్స్. భారత్ దట్ ఈజ్ ఇండియా రీక్లైమింగ్ అవర్ రియల్ ఐడెంటిటీ అనే పుస్తక రచయిత ఎవరు? అభిజిత్ జోగ్. ఏ వ్యక్తి జీవితం ఆధారంగా ఐ లైక్ ఛాలెంజెస్ అనే పుస్తకం ఇటీవల విడుదలైంది? ఆనందీబెన్ పటేల్. ది వన్ క్రికెట్ మై లైఫ్ అండ్ మోర్ అనేది ఏ భారతీయ క్రికెటర్ యొక్క ఆత్మకథ? శిఖర్ ధవన్. ఇటీవల టైడ్స్ ఆఫ్ టైమ్ ఇండియాస్ హిస్టరీ త్రూ మ్యూరల్స్ ఇన్ పార్లమెంట్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? సుధామూర్తి. ఇటీవల వార్తల్లో కనిపించిన వి ది పీపుల్ ఆఫ్ ఇండియా అనే పుస్తక రచయిత ఎవరు? టిఎం కృష్ణ. 4 స్టార్స్ ఆఫ్ డెస్టినీ అండ్ ఆటోబయోగ్రఫీ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఎంఎం నరవనే. ఫిబ్రవరి 2026లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ విడుదల చేసిన అటల్ బిహారీ వాజ్పేయి ది ఎటర్నల్ స్టేట్స్మెన్ అనే పుస్తక రచయిత ఎవరు? విజయ్ గోయల్. సనాతన్ సంస్కృతికి అటల్ దృష్టి అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? సిపి రాధాకృష్ణన్. ది గోల్డెన్ రోడ్ హౌ ఏన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్డ్ ది వరల్డ్ అనే తన పుస్తకానికి గాను 2026 మార్క్ లింటన్ హిస్టరీ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? విలియం డాల్రింపుల్. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధించిన దేశాలు ఏవి? మొదటిది ఆస్ట్రేలియా, రెండవది స్పెయిన్, మూడవది ఇండోనేషియా. సబ్ పర్ రామ్ తపస్వి రాజా అనే పుస్తకాన్ని ఇటీవల ఎవరు రచించారు? అశుతోష్ అగ్నిహోత్రి. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో ఫ్లాగ్షిప్ కాఫీ టేబుల్ బుక్ అయిన ఏఐ ప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియాను ఏ సంస్థ ప్రారంభించింది? నీతి ఆయోగ్ కింద అటల్ ఇన్నోవేషన్ మిషన్. ఏ రోడ్ వెల్ ట్రావెల్డ్ అనే ఆత్మకథ రచయిత ఎవరు? ఆర్కే రాఘవన్. ది డూమ్ లూప్ పుస్తక రచయిత ఎవరు? ఈశ్వర్ ప్రసాద్. ఇటీవల వార్తల్లో కనిపించిన జిఐ ట్యాగ్ చేయబడిన కర్బీ ఆంగ్లాంగ్ అల్లం ఏ రాష్ట్రానికి చెందినది? అస్సాం. విశాఖపట్నంలో పారిశుద్ధ్య కార్మికురాలు విడుదల చేసిన అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? యార్లగడ్డ లక్ష్మీప్రసాద్. మెడిటేషన్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ హోలీనెస్ ది దలైలామా ఆల్బమ్ కోసం ప్రతిష్టాత్మకమైన 2026 గ్రామీ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? దలైలామా. ఇటీవల జిఐ ట్యాగ్లను పొందిన బోయా చీర మరియు ఫ్యాబ్రిక్, కుచాయ్ సిల్క్ చీర, కేసరయ్య కలకండ మరియు డోక్రా క్రాఫ్ట్ అనేవి ఏ రాష్ట్రానికి చెందిన ఉత్పత్తులు? జార్ఖండ్. ఇటీవల వార్తల్లో కనిపించిన సరిండా, క్వీన్ పైనాపిల్ మరియు రెషా లేదా పచ్చరా ఏ రాష్ట్రానికి చెందిన జిఐ ట్యాగ్ చేయబడిన ఉత్పత్తులు? త్రిపుర. 2025లో భారతదేశంలో మహిళలకు ఉత్తమ నగరంగా ఏ నగరం ర్యాంక్ పొందింది? బెంగళూరు. ఇటీవల ఏ రాష్ట్రానికి చెందిన భాగయ్య సిల్క్, ముండా జ్యువెలరీ మరియు వెదురు కళకు భౌగోళిక గుర్తింపు ట్యాగు లభించింది? జార్ఖండ్. ఇటీవల జిఐ ట్యాగులను పొందిన కర్బీ ఆంగ్లాంగ్ చేనేత ఉత్పత్తులు, బిహు పెపా మరియు దేవురి చేనేత ఉత్పత్తులు ఏ రాష్ట్రానికి చెందినవి? అస్సాం. భౌగోళిక సూచిక ధృవీకరణ పొందిన ఫార్మా గ్రేడ్ అల్లంను ప్రోత్సహించడానికి ఏ రాష్ట్రం అల్లం మిషన్ను ప్రారంభించింది? మిజోరం. ఇటీవల వార్తల్లో కనిపించిన నర్సాపురం లేస్ క్రాఫ్ట్ ఏ రాష్ట్రానికి చెందినది? ఆంధ్రప్రదేశ్. భారత ప్రభుత్వం ఏ సమాజానికి చెందిన సాంప్రదాయ సంగీత వాయిద్యాలకు జిఐ ట్యాగును ప్రదానం చేసింది? లెప్చా. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో చారిదండ్ రామ్సర్ సైట్గా జాబితాలో చేరింది? గుజరాత్. ఇటీవల
భౌగోళిక సూచిక ట్యాగ్ పొందిన నాగౌరి అశ్వగంధను ప్రధానంగా ఏ రాష్ట్రంలో పండిస్తారు? రాజస్థాన్. ఇటీవల వార్తల్లో కనిపించిన కాలడి ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం యొక్క భౌగోళిక సూచిక ట్యాగు చేయబడిన పాల ఉత్పత్తి? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల పొందూరు ఖాదీకి ప్రతిష్టాత్మకమైన భౌగోళిక సూచిక ట్యాగు లభించింది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాకు చెందినది? శ్రీకాకుళం జిల్లాకు. భారత ప్రభుత్వం సిలావ్ కాజాకు భౌగోళిక సూచిక ట్యాగును మంజూరు చేసింది. ఇది ఏ రాష్ట్రానికి చెందినది? బీహార్. ఇటీవల భారతదేశపు రామ్సర్ సైట్గా గుర్తింపు పొందిన సేకా జీల్ బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. ఇటీవల భౌగోళిక సూచిక ట్యాగును పొందిన వరయూర్ కాటన్ చీర మరియు తూయమల్లి బియ్యం ఏ రాష్ట్రానికి చెందినవి? తమిళనాడు. భౌగోళిక సూచిక ట్యాగు చేయబడిన ఇండి నిమ్మకాయను ప్రధానంగా భారతదేశంలోని ఏ జిల్లాలో పండిస్తారు? విజయపుర, కర్ణాటక. భారతదేశపు 100వ రామ్సర్ సైట్గా గుర్తింపు పొందిన జై ప్రకాష్ నారాయణ్ బర్డ్ శాంక్చురీ ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్.